ఈ చక్రపాకం తీసుకోండి. మా ప్రాంతంలో ప్రత్యేకమైన ఐటమ్ ఇది. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. అలాగే. నేను చూసొస్తాను. సరే. ఏంటి బుజ్జమ్మ ఈరోజు ఇంత తొందరగా? నీకు అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నా స్నేహితురాలతో ఇలా మాట్లాడడానికి? నా ఒక్కగానొక్క స్నేహితురాలతాను. నీ పిచ్చి పని వల్ల ఇవాళ నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను. ఫ్రెండ్ సంగతి వదిలే, ఏ ఆడదాంతోనైనా మాట్లాడే పద్ధతి ఇదేనా? అయినా నీకే హక్కు ఉందని నువ్వు ఇలా గౌరీ, దీని అంతటికి కారణం నువ్వే కదా. నీకు మాత్రం హక్కు ఎవరిచ్చారు మన ఇద్దరు గొడవల మధ్యకి ఎవరో మూడో మనిషిని తీసుకోవడానికి? నీకు అసలు ఈ హక్కు ఎవరిచ్చారు మన ఇద్దరి మధ్య విషయాలు బయటకెళ్ళి మూడో మనిషికి చెప్పడానికి? నీకెంత బాధగా ఉంటుంది నా స్నేహితులు మంచి లైఫ్ పార్ట్నర్ అవ్వమని నీకు లెక్చర్ ఇస్తుంటే? అసలు నీకు ఆ మాత్రం ఇంగితం లేదా మన మధ్య గొడవలు 4 గోడలు దాటి ఏ కాఫీ టేబుల్ మీదకు వెళ్ళకూడదని? అసలు తను మన మధ్యకి ఎలా వస్తుంది గౌరీ? అయితే నువ్వెందుకు నిందించావుతానని? ఇందులో శివాని చేసిన తప్పే ఉంది జగన్. అయినా తప్పు చేసిన వాళ్ళు నీ కంటికి కనిపించరు కదా. నీ ఆనంది ఇంకోసారి మళ్ళీ నా జీవితంలో విషం కక్కింది. నా జీవితంలోని ప్రతి ఇన్సిడెంట్ తో తనకేంటి సంబంధం? ఎందుకు నా విషయాలన్నీ ప్రతి మనిషికి చెప్పి వాళ్ళని దూరం చేయాలనుకుంటున్నాను? ఏంటి నాకు శివానికి ఉన్న స్నేహం చెడగొట్టాలనుకుంటుందా తను? గౌరీ, నీకు మతిగాని పోయిందా? వీటన్నిటి మధ్యకి ఆనంద్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంట్లో మన బంధంలో నీ స్నేహితుల విషయంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా తప్ప ఆనందిదేనా? మన మధ్య గొడవ అయితే తప్ప ఆనందిదేనా? నేను నోరు మూసుకుంటే ఆనంది, మూసుకోపోయినా ఆనంది. రాత్రి నిద్ర రాకపోతే తలనొప్పి కడుపు నొప్పి వచ్చినా ఆనంది ఆనంది ఆనంది. నువ్వు ఎప్పుడు మన మధ్యకి అనవసరంగా ఆనందిని ఎందుకు తీసుకొస్తావు గౌరీ? అనవసరంగా తీసుకొస్తున్నానా? మరి అరే నా ఇష్ట ప్రకారం అయితే తననే కర్మ. తన నీడని కూడా మన ఏ బంధానికి అడ్డం రానివ్వను నేను. అర్థమైందా? కానీ తను వస్తుంది. ఒక్కోసారి బలవంతంగా వస్తుంది, లేదా మరోసారి నీ అబద్ధాల వల్ల వస్తుంది. నా ఒక్కగానొక స్నేహితురాలు శివాని. నాకు ఆమెకి ఉన్న స్నేహం మధ్యలోకి తను వస్తుంది. తను శివాని మన రాష్ట్రానికి వెళ్ళింది తన మెడికల్ క్యాంప్ సెట్ చేసుకోవడానికి. అక్కడే ఆమెకు పరిచయం అయింది జైత్సర్ లో ఆనందితో. ఆనందికి తెలుసుంటుంది ఈమె నా ఫ్రెండ్ అని. ఇంకేముంది, వెంటనే మొదలుపెట్టింది గేమ్. నాకు తెలీదు ఏమీ చెప్పే విషయం నింపిందో ఆమె మనసులో నా మీద. ఈ ఇంటి బయట నాకున్న ఒక్కగానొక్క మంచి స్నేహితురాలుతాను. నా ఇంత మంచి ఫ్రెండ్ ఇప్పుడు నాతో మాట్లాడాలనుకోవటం లేదు. ఐ బెగ్ యూ జగత్, ఐ బెగ్ యూ ప్లీజ్, ఇకనైనా కళ్ళు తెరువు. తన అసలు స్వరూపం చూడు జగత్. నువ్వు దేవత అని అనుకుంటావు కదా తనని నీ మనసులో. పూజ హారతి పొగను తొలగించి చూడు, అప్పుడు అసలు స్వరూపం కనిపిస్తుంది. ప్లీజ్ స్టాప్ ఇట్ గౌరీ, స్టాప్ ఇట్. నీకు తెలిసేది కేవలం ఒకటే, శివాని గారు ఆనంద్ని కలిశారని. కానీ నువ్వు ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు ఆవిడ్ని కలిసి తనే చెడగొట్టిందని? నీకు వ్యతిరేకంగా చెప్పుంటుందని? చెప్పుంటుంది. లేదు. అరే ఏదో పొగ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు, అదే నీ కంటి ముందుంది. నీ ద్వేషాన్ని మనసు నుండా నింపుకున్నావు కదా, దాని పొగలేది. దాన్ని తప్పించాయి, అప్పుడు చూడు. మరొకరి జీవితంలో తుఫాన్ తీసుకోవడానికి ఆనంద్ బుద్ధి ఒకరి బుద్ధి కాదు. ఈ తుఫాన్ అంతా నువ్వే సృష్టించింది, అంతా నీ ఊహలే. సో ప్లీజ్ నువ్వు బ్రతుకు, తరణి ప్రశాంతంగా బ్రతకనివ్వు. ఆనంది, ఇదంతా తనే చేసుంటుంది. నిజమే చెప్పింది బుజ్జమ్మ. తనకి అల్లుడి గారికి మధ్య ప్రతి గొడవకి కారణం ఆనందే. అరే తను ఎంత ద్వేషం పెంచుకుంది ఇద్దరి మీద. ఎక్కడికైనా వెళ్ళి ఏ బావులోనూ ఎందుకు దూకూడతావు పిల్ల? దూరంగా వచ్చి బ్రతుకుతున్నా సరే నా బిడ్డని అల్లుడిని మనశ్శాంతిగా బ్రతకనివ్వడం లేదు. ఆనంది, ఈ ఆనంది ఎవరు? అయినా వీళ్ళిద్దరి గొడవకి కారణం ఆ ఆనంది ఎలా?
అల్లుడు గారి మొదటి భార్య. తన పేరే ఆనంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ స్వయంగా నేనే అనుభవించాను నేను. అందుకే నాకు అర్థం అవుతుంది ఆనంద్కి ఎలా అనిపిస్తుంది అన్నది.